నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ హిస్టరీ క్లాసెస్. ఈరోజు మనం మన పూర్వీకుల జీవనశైలి మరియు పరిణామ క్రమంలో ముఖ్యమైన రాతి యుగాల గురించి తెలుసుకుందాం. మన పూర్వీకులను ఆహార సేకరణ వేటగాళ్ళు, హంటర్ గ్యాదరర్స్ అని అనడానికి కారణం తమ ఆహారాన్ని వేట ద్వారా సేకరించుకునేవారు. ఆది మానవులు, ఎర్లీ పీపుల్ అనడానికి కారణం వారు మన మొదటి తరం మానవులు కాబట్టి. సంచార జీవులు, నమడ్స్ అంటే ఆహారం, వసతి కోసం ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణించడం వల్ల సంచార జీవులు అంటాము. వీరి గురించి సమాచారం మనకు పురావస్తు తవ్వకాల్లో లభించిన పనిముట్లు, వారి అస్థిపంజరాల ద్వారా లభించింది. ఇప్పుడు మన వాళ్ళ కాల విభజన తెలుసుకుందాం. ఇది స్కూల్ బుక్స్ సమాచారం ఆధారంగా వీరు ఎక్కువగా ఉపయోగించిన రాతి పరికరములు, పనిముట్ల వల్ల వారు జీవించిన కాలాన్ని శిలాయుగాలుగా లేదా స్టోన్ ఏజెస్గా వర్గీకరించాము. అందులో మొదటిది పాత రాతి యుగం, పాలియోలిథిక్ ఏజ్. పాలియో అనగా పాత అని, లిథిక్ అంటే రాయి అనే అర్థం, ఓల్డ్ స్టోన్ ఏజ్ అని. దీని కాలం భూమి ఏర్పడి వాతావరణ మార్పుల ద్వారా జీవం ఏర్పడి మన పూర్వీకులు ఆవిర్భవించిన తర్వాత, అంటే సుమారుగా 2.6 మిలియన్ ఇయర్స్ బ్యాక్, అంటే 2.6 మిలియన్ ఇయర్స్ బిఫోర్ కామన్ ఎరా టు 10,000 బిఫోర్ కామన్ ఎరా. ఈ పాతరాతి యుగాన్ని మరలా దిగువ పాతరాతి యుగం, ఎగువ పాతరాతి యుగం, మధ్య పాతరాతి యుగంగా లాటేజ్ అనే చరిత్రకారుడు విభజించాడు. ఈ యుగం మానవుడు నీగ్రోటో జాతికి చెందినవాడిగా గుర్తించారు. ఈ యుగంలో వాడిన రాతి పనిముట్లు క్వార్ట్జైట్ అనే శిలకి చెందినవిగా మొరటుగా ఉండే చాపర్స్, చోపింగ్, స్క్రాపర్స్ వాడేవారు. ఇంకా సైట్స్ గురించి మన నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం. రెండవది మధ్యరాతి యుగం లేదా సూక్ష్మ శిలాయుగం, ఇంగ్లీష్లో మెసోలోథిక్ ఏజ్ అని అంటారు. దీని కాలం 10,000 బిఈసి నుంచి 8,000 బిఈసి వరకు. ఈ యుగం మానవుడి జాతి హెమటిక్ ఎక్కువగా గుహల్లో జీవించడం వల్ల కేవ్ మ్యాన్ అని పిలుచుకున్నారు. ఈ యుగం మానవుడు వాడిన రాయి జస్పర్, చాట్ రకానికి చెందినవి. ఎముక వుడెన్ ఉపయోగించి హ్యాండిల్గా వాడేవాడు. ఆహార సేకరణ ముఖ్యంగా వేట మీద ఆధారపడి వాడు. ఈ యుగం చివరి వరకు సంచార జీవనం, నొమడిక్ లైఫ్ చేసి తర్వాత ఈ యుగం చివరిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వేటకు విల్లు, అంబులను ఆవిష్కరించాడు. ఇంకా సాధుజీవులైన ఆవు, కుక్క, పిల్లి, మేక మొదలగు వాటిని మచ్చిక చేసుకున్నాడు. మూడవది నూతన లేదా నవీన శిలాయుగం, ఇంగ్లీష్లో నియోలిథిక్ ఏజ్ అంటారు. నియో అంటే కొత్త అని, లిథిక్ అంటే రాయి అనే అర్థం. దీని కాలం 8,000 బిఈసి నుంచి 3,000 బిఈసి వరకు. ఈ యుగం మానవుడు ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతికి చెందినవాడు. ఈ యుగంలో వాడిన రాయి చాడ్, బసాల్ట్ శిలలతో చేసిన నునుపైన రాతి పరికరాలు తయారీకి ఉపయోగపడేది. ఈ కాలంలో మానవుడు వ్యవసాయం చేస్తూ మచ్చిక జంతువులతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని కొత్త నాగరికతకు శ్రీకారం చుట్టాడు. డోలమ్స్ అనే బృహత్ శిలాయుగ సమాధులు ఎంతో ప్రత్యేకమైనవి, ఈ కాలంకు చెందినవి. ఈ కాలంలో అతి ముఖ్యమైన ఆవిష్కరణ చక్రం, వీల్. నాగరికత ఈ చక్రంతోనే ప్రారంభమైందని నమ్మవచ్చు. థ్యాంక్ యూ.